మాటలుగానో చేతలకు తేడా ఉండలా. ఇప్పుడు ఈయన ప్రాక్టికల్గా చేశాడండి, పేదలను గమనించాడు, పంపించాడు. అసలు ఆ మూమెంట్లో చంద్రబాబు ఉంటే చాలామంది చచ్చేవాళ్ళు, ఇంకంతే నన్ను అడిగితే చచ్చిపోయేవాళ్ళే భోజనం లేక. మరి మోడీ గారు కూడా కొంత బియ్యం పంపిస్తా, ఆ బియ్యం కాచుకొని తాగుతా ఈ కొంచెం పై ఖర్చులు వాడుకొని అట్ట బతికారు జనం 2 సంవత్సరాలు కరోనా టైంలో. వాస్తవంగా జనాన్ని నశింపు కాకుండా చేశాడు. అది చాలా అసలు ముందు బెస్ట్ అన్నమాట. అది జనాన్ని కాపాడాడండి ఆ విషయంలో. పవన్ ఇప్పుడు చంద్రబాబు కలిసి వస్తే జగన్ ఓడిపోయే పరిస్థితి. వాళ్ళు ఎంతమంది కలిసినా కానీ ఈయన ఏం చేయలేరు, ఈయన ఓట్లు ఈయనకు ఉండయి. అది పవన్ ఏముందండి, పవన్ ఒకసారి గెలవలేదు, 2 సార్లు అయితే ఒకసారి కూడా గెలవలేదు. ఏంది పవన్ ఇంకా మాట్లాడేది, ఇంకా ఆయన మాట్లాడితే అటు సరిపోయింది. మరి ఈసారైనా వస్తే పవన్కి మరి సీట్లు రావనుకుంటున్నాను నా దృష్టిలో మాత్రం. ఈ కుర్రాళ్ళు పిల్లలంతా తిరగటమే కానీ ఏది ఓట్లు లేని వాళ్ళు వాళ్ళ చుట్టూరు. అంతేగాని ఎవడు వయసు వచ్చినోడు ఎవడు తిరగటంలా నాకు తెలిసి. అది చంద్రబాబు సింగిల్గా ఎందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు ఇచ్చిన పొత్తులే, ఎప్పుడైనా ఆయన రాజకీయంలోకి వచ్చిన వాళ్ళ మించి పొత్తులే కదా, సింగిల్గా ఎప్పుడు పోటీ చేయలేదుగా. మరి ఇంక ఇవాళ కూడా సింగిల్ గట్టి చేస్తాడు. ఏ కారణాల వల్ల అంటారు? ఆయన మరి ఏ కారణం వల్ల ఆయనకి తెలియాలి. ఆయన ఎప్పుడు కూడా పొత్తులతో తప్పనిచ్చి సింగిల్గా రాడు కదా ఎల మీదకి. జగన్ పాలన ఎలా ఉంది, దాని గురించి అభిప్రాయం? బ్రహ్మాండంగా ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఈ పథకం మంచిది కాదంటానికి లేదు, అన్ని పథకాలు ఉన్నాయి. చంద్రబాబు పెట్టింది ఏమి లేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అంటే అక్కడి నుంచి పీక్కొచ్చాడు. ఈడ స్థలాలు కొనుక్కొని అన్ని వాళ్ళకే ఎమ్మెల్యేలు వాళ్ళే ఇది చేసుకున్నారు. ఒక్క రాయి పెట్టి కూడా తాత్కాలిక రాజధాని అన్నాడు. ఇప్పుడు వరకు కూడా తాత్కాలికం అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒకే రాజధాని ఎట్ట ఇద్దాడా? ఆయన పెట్టిందల్లా తాత్కాలికం అంటుండే. ఇక తాత్కాలికం అన్నప్పుడు ఇంకా రాజధాని ఆడేందుకు? 3 రాజధానులు చేయటం అభివృద్ధే కదా. మరి 3 చోట్ల వద్దని చంద్రబాబు అంటున్నారు. ఆయనంటే సరిపోయిందా? జనమానాలా? జనవాలనండి. అంటే జగన్ అధికారంలో రాకముందు ఇక్కడ పెడతామంటే సరే అన్నావు, ఇప్పుడు 3 చోట్ల అన్న ఇక్కడ వద్దంటున్నామని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, దానికేమన్నట్టే 3 సార్లు అంటే అప్పుడంటే ఒకటే ఇది అన్నాడు. ఇప్పుడు వచ్చాడు కాబట్టి 3 సార్లు అభివృద్ధి చెందుద్దని ఈయన 3 సార్లు పెడదామంటున్నాడు. 3 సార్లు పెట్టడం అనేది కరెక్టు, అభివృద్ధి అయింది. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా లేకపోతే అన్ని కులాలకు చేరుతున్నాయి? పేద ధనికుడు అనే లేదు, అన్ని కులాలకి కూడా పథకాలు చేరుతున్నాయి. మరి ప్రతిపక్షం ఏమంటుందంటే పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటారు. అది ఆ పాయింట్ వస్తుంది, ఆ మాట వస్తుంది. నువ్వు జనంలో తిరిగి కనుక్కోండి, ఇట్లే కనుక్కోండి, అన్ని కులాలను అడగండి, అన్ని కులాలు ఏం చెబుతాయో తెలుసుకోండి. పథకాలు ఎక్కువ పెట్టేసి జనాలు సోమర్లో చేస్తున్నారని కూడా అంటున్నారు. అబ్బే, ఇవాళ ఒక రైతు వచ్చి ఇదివరకు మేము పార పనికి ఒక 20 మంది వెళ్ళేవాళ్ళమే. ఇవాళ రైతులు ట్రాక్టర్లు కొని జనాలకు పని లేకుండా చేస్తున్నారు. ఏ పనికి పోవన్నా సోమరపోతులు కాదు, యంత్రాలు వచ్చినాయి. యంత్రాలు వచ్చేలా పని లేకుండా పోయింది. ఇంకా సోమరపోతే ఆడేయుడు ఏదో పొలం ఈ పింఛన్ వచ్చిన ఆధారం మీద ఎట్టగట్ట బతుకుతున్నారు. ఏదో రిక్షా దొక్కడు రిక్షో ఏదో వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారు. చాలా మందికి పథకాలు వస్తున్నాయి కదా, ఆటో అని, మత్స్యకారులని, ఇలా చాలా మందికి ఇస్తున్నారు. 45 దాటిన వాళ్ళు వీళ్ళకి ఇవ్వటం ఎందుకు, వాళ్ళంతా సోమర్లపోతులు అవుతున్నారని ప్రతిపక్షం అంటుంది. ఇవ్వటం ఎందుకు అనేది మనం అనకూడదు ఆ మాట. ఇది ప్రతి ఒక్కడికి బాగుపడమని ఇస్తున్నాడు, వ్యాపారాలు చేసుకోమని ఇస్తున్నాడు. ఇప్పుడు కూరగాయల వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అయ్యా మేము బ్రహ్మాండంగా బతుకుతున్నాం అయ్యా అని దండాలు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతుంది లోకం, ప్రపంచం. అట్ట కానీ ఎందుకు ఇస్తున్నావు అనే మాట రాకూడదు. అది నువ్వేమిచ్చావు, నువ్వు ఉన్నప్పుడు ఎన్ని అప్పులు చేసావు, ఆ అప్పులన్నీ నువ్వు చేసిన అప్పులు ఈయన తీరుతున్నాడు. అయినా కానీ మళ్ళీ జనానికి ఇస్తున్నాడు. నువ్వు ఇచ్చింది లేదు ఒకళ్ళకి, రేషన్ కార్డులు మొత్తం తీసేసావు. మళ్ళీ ఈయన వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చాడు. ఇది వీళ్ళకి లేదన్న వాడికల్లా అన్ని పథకాలు ఇస్తున్నాడు. మరి చంద్రబాబు ఈ 14 ఏళ్ళలో ఆయన ఏమైనా చేశారా పథకాలు? కానీ ఆయన చేసింది ఏమి లేదు, ఏం లేదు. పలానా వాళ్ళు అందుకున్నారు ఇట్లా ఏం లేదు, ఆయన చేసింది ఏమి లేదు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, లెగ్గొట్టిస్తున్నారు పింఛన్. ఇది కుంటోళ్ళం మేము, మోకాళ్ళ నొప్పులు, నిద్రపోయి తలుపు తట్టిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వ్యవస్థ బాగుందండి, వాళ్ళు కాదంటానికి లేదు. సమాచారం చెప్పటం కానీ అన్నీ వాళ్ళు మీకు ఇది వస్తుంది, ఇది వచ్చి పని చేసుకోండి అని చెప్పి రేషన్ కార్డులో ఇది తీసుకెళ్ళటం, పూజ స్టార్ట్ చేసుకోవటం, వాళ్ళు పాపం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎలా ఉంది? స్కూల్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా? ఎలా ఉంది పరిస్థితి? స్కూళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. స్కూళ్ళు కూడా బాగానే ఉన్నాయి.
మధ్యాహ్నం భోజనం పిల్లలకి అది బాగానే ఉందా ఎలా ఉంది? బాగానే ఉంది. ఆయమ్మ వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి లెగ్గొట్టి పిల్లల్ని తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టించి ఇది చేస్తున్నారు వాళ్ళు కూడా. గతంతో పోలిస్తే స్కూల్స్ ఇప్పుడు బాగున్నాయి అప్పుడు బాగున్నాయి? ఇప్పుడే బాగున్నాయి, డెవలప్ అయింది. పథకాలు ఇన్ని ఇస్తున్నారు సరే, రాష్ట్రం అంతా అప్పుల పాలు అవుతుంది, జగన్ వచ్చాక అప్పుల పాలు చేస్తున్నారని ప్రతిపక్షం అంటుంది. దానిపై ప్రతిపక్షం అన్ని అప్పులు చేస్తాయి, అన్ని రాష్ట్రాల కాడికి తక్కువ ఉంది ఇప్పుడు మనకి అప్పు. మేము టీవీ వార్తల్లో వింటున్నాం, ఇతర రాష్ట్రాల కల్లా మన రాష్ట్రమే అప్పులో తక్కువగా ఉంది. ఇప్పుడు పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడిపోయే పరిస్థితి ఉందా, ఎలా ఉంది? జగనే ఓడిపోయారు. ఇదివరకే చూసాం, కమ్యూనిస్టులు కాంగ్రెస్లు అందరూ ఉమ్మడిగా పొత్తులు పెట్టుకున్నారు, కానీ అప్పుడు కూడా కాంగ్రెసే వచ్చింది. ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ నుంచి చీలేడినా ఈయన పథకాలు బాగుండే, ఈయన తప్ప ఎవరు రారండి. అది చంద్రబాబు ఎప్పుడు పొత్తులు అంటే బీజేపీతో కానీ ఎప్పుడు పొత్తులేగా, ఆయన ఏనాడు పొత్తు లేకుండా గెలిచాడు అసలు. సింగిల్గా ఎందుకు అలా పోతున్నారు ఆయన? ఆయనకి మొదం ఏది, ఆయన మీద ప్రేమేది జనాలకి, ఆయన రాడు, సింగిల్గా రావడానికి లేదు అవకాశం. బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు లోగడ నాయకత్వాలు ఇంత ఇదిగా చేసిన వాళ్ళు లేరు. లేబర్ మెయిన్ ఇవాళ హాయిగా బ్రతుకుతున్నారంటే ఆయన పిన్ని. అప్పుడు అంత బాధలు లేవు ఇప్పుడు జనాలు. అంటే పథకాలు పేదల వరకు చేరుతాయి, పేదలకు చేరుతున్నాయి. మరి ప్రతిపక్ష ఆరోపణ పేదలకు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారంటున్నారు. వాళ్ళు జనాన్ని మోసం చేసే మాటలు కదా, మొదటి నుంచి అంతే కదా. పథకాలు పెడతాడు, ఏది నెరవేర్చడా చంద్రబాబు నాయుడు. ఇవాళ అట్ట కాదు, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు. అంటే పథకాలు ఇవ్వటంలో ఆ పార్టీ ఈ పార్టీ అనేవి చూస్తున్నారు, అందరికీ సమంగా ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు, ఒక్క కులవాని లేదు, అన్ని కులాలకు ఇస్తున్నారు. అంటే పథకాలు ఎక్కువ పెట్టి జనాలను సోమవారం చేస్తున్నారని కూడా ప్రతిపక్షం అంటారు. ప్రజలు సోమరులు అంటే అయ్యేవాళ్ళు అవుతారండి. ఎటు పథకాలు లేకపోయినా సోమరులు వాళ్ళు అదే బాణీలో నడుపుతారు, అందరు నడవరు కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వరుస బేస్ట్. ఇంతవరకు ఇవాళ నేను బ్యాంక్ కాడ పోవాలి, పెన్షన్కి పోలేని పరిస్థితి. 2 మోకాళ్ళ ఆపరేషన్ ఇవాళ తెల్లారేలేకే నిజంగా అసలు ఏమి అనాలో కూడా అర్థం కావట్లేదు ఆయన. ఏదైనా సమాచారం అన్నిటి బాగానే ఉందా వాళ్ళు? బాగా. చంద్రబాబు ఇప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయి? అప్పుడు ఎలా ఉంది? పథకాలు ఏమంత రాలేదండి. ఏదో అప్పుడు 710 రూపాయలు ఎవరికో వచ్చాయి, అందరికి రాలా. ఇవాళ ఇంటింటికి ముసలి 60 ఏళ్ళు దాటినంటే పథకం వచ్చేసినట్టే. అదే కాదు 45 ఏళ్ళ ఆడవాళ్ళకి ఇది దాని పేరేంది ఆడవాళ్ళకి ఇస్తున్నారు 18 ఏళ్ళు. మళ్ళీ అన్నిట్లో కూడా తీసేసేది ఏది లేదండి. ఇంగ్లీష్ మీడియం నాడు నేడు అవి ఉన్నాయి కదా పిల్లలకి, వాటిపైన మీ అభిప్రాయం చెప్తారు? ఇంగ్లీష్ మీడియం మంచిదే, అంటే కొద్దిగా స్తోమత ఉండేవాళ్ళు ఓకే చేసుకుంటున్నారు, స్తోమత లేని వాళ్ళు ఆ ఎలిమెంటరీ స్కూల్ వాటికే లేదా 10th వాటికే చూస్తారు. తర్వాత స్కూల్లో పంపాలంటే చాలా ఇబ్బంది కదా. దానికి కొంత సహాయం చేస్తున్నాడు అనుకో, అది చాలదు కదా. చేస్తున్నాడు చదువుకునే పిల్లలకి, అంత సహాయం తోటికి ఎవరు చేయలే, అట్లా చేస్తున్నాడు. అయినా కొంతమంది పిల్లలు జాతకం లేని వాళ్ళు ఏం చేసినా ఏమి లాభం. మరి జగన్ వచ్చిన తర్వాత మొత్తం రౌడీ రాజ్యం అయింది, రాష్ట్ర నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది. ప్రతిపక్షం అంటుంది రౌడీ రాజ్యం అంటే వాళ్ళ పనులకు ఆటంకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ మాట్లాడారు. రౌడీ రాజ్యం ఆడలేదు. ఇవాళ 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఏ ఇంట్లో ఏ పక్కన చిటుక్కుమన్నా వాళ్ళు ఫోన్లు చేస్తారు, నిమిషాల మీద వచ్చి పడతారు పోలీసులు. ఇంకా రౌడీతనం జరగాల్సిన అవసరం లేదు, జరగదు కూడా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు జగన్ అని కూడా అంటున్నారు కదా, దానిపైన దానివల్ల ఇక వాళ్ళు ప్రతిపక్షాలు ఏదో ఒకటి అనాలి కదా, ఏదో ఒకటి విమర్శించాలి. అది ప్రతిపక్షానికి ఉన్న నైజం అది. కాబట్టి దాంట్లో తప్పు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.